నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆసనంలో వ్యాధులకు ఆయుర్వేద వైద్యం. పెద్ద పేగులో క్యాన్సర్ ముందే గుర్తించవచ్చా? కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఏం తినాలి? పసిబిడ్డకు సర్జరీ ఎప్పుడు? ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యలు ఎలా ఉంటాయంటే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. కాసింత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తూ ఉంటాయి. మలద్వారం దగ్గర కనిపించే పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యలు అలాంటివే. బయటకు చెప్పుకోలేక, చికిత్స తీసుకోలేక మనలో చాలా మంది ఈ సమస్యల్ని ముద్రబెట్టుకుంటూ ఉంటారు. నిజానికి పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వంటి బాధలకు ఆయుర్వేదంలోని చక్కటి చికిత్సలు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. మలద్వారం దగ్గర కనిపించే సమస్యలకు ఆయుర్వేదం చెప్తున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండు మనిషిని ముళ్ల కంప మీద కూర్చున్నామా అన్నట్లుగా బాధిస్తూ ఉంటాయి. మలద్వారం చుట్టూ ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అలాంటివే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, కారం, మసాలాలు, చికెన్ వంటి వాటిని అతిగా తీసుకుంటున్నప్పుడు, తగినన్ని నీళ్లు తాగనప్పుడు, పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్న పరిస్థితుల్లో ఆసనంలో సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. మలబద్ధకం ముదిరిపోయి ముందుగా పైల్స్, ఆపై ఫిషర్స్, ఫిస్టులా, పిలకల వంటి సమస్యలు పురుడు పోసుకుంటాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ భాస్కర్ రావు గారు. ఫిషర్ వ్యాధి అంటే ఒక అల్సరేటివ్ ట్రాక్ గుద కణజాలం లోపల యాంటీరియర్గా కానీ పోస్టీరియర్గా కానీ చీలిపోయినట్టుగా అల్సరేషన్ కలిగి, ఇది సాధారణంగా వివిధ రకాలైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి కారణం మలబద్ధకం. అంటే మనం తీసుకునేటువంటి జంక్ ఫుడ్, ఎక్సెసివ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్, ఫైబర్ లేకుండా ఎక్కువగా తీసుకోవడం, వాటర్ను సరైన మోతాదులో తీసుకోకపోవడం, మసాలా దినుసుల మీద నాన్ వెజిటేరియన్ను రెగ్యులర్గా తీసుకోవడం చేత మలంలో గట్టిగా మారి కాన్స్టిపేషన్ తర్వాత ఫేజ్ లోపల మలము పెంటికల్గా మారుతుంది. దీన్ని ఫీకోలిత్స్ అంటారు. ఈ ఫీకోలిత్స్ ఫామ్ అయిన తర్వాత డెఫికేషన్ సమయంలో, మల విసర్జన సమయంలో ఈ ఫీకోలిత్స్ అనేది రెక్టమ్, యానల్ కెనాల్ ద్వారా బయటికి రావడానికి చేస్తున్న ప్రయత్నంలో గుద కణజాలంలో ఇంజురీ కలుగచేసి లాంగిట్యూడినల్ అల్సరేషన్ను కలుగచేసే ఈ విధానానికే ఫిషర్ వ్యాధి అంటారు. దీనిలో బ్లీడింగ్ ఎక్కువగా ఉండదు. సివియర్ పెయిన్ డ్యూరింగ్ డెఫికేషన్, మల విసర్జన సమయంలో కొన్ని నిమిషాల నుండి ఆ దినమంతా నొప్పి ఉంటుంది. పేషెంట్ భరించలేడు. మీకు ఇమ్మీడియట్గా డాక్టర్ సలహాలకై పరిగెత్తగించగలిగేటువంటి వ్యాధి ఈ ఫిషర్ వ్యాధి. సాధారణంగా మగవాళ్ళల్లో పోస్టీరియర్ ఆస్పెక్ట్ లోపల ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళల్లో అయితే యాంటీరియర్ ఆస్పెక్ట్ లోపల ఎక్కువగా ఉంటుంది. సో ఇవి వారి వారి అనాటామికల్గా ఉండేటువంటి కారణాల చేత ఉండొచ్చు. అయితే దీని లోపల ఇప్పుడు సివియర్ పెయిన్ డ్యూరింగ్ ది డెఫికేషన్, రక్తము చారికలాగా మలంతో పాటు రావడం, మనం ఇమ్మీడియట్గా ఎవరైతే నోటీస్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మనం ఈ వ్యాధిని ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని ప్రోక్టోస్కోప్ చేయడానికి వీలుండదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పెక్టినేట్ బ్యాండ్స్ అనేటువంటి ఫామ్ అయ్యి యానల్ కెనాల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. దాని ద్వారా ఎక్కువగా మొక్కలేడు, ఆల్రెడీ కాన్స్టిపేషన్ ఉంది. తద్వారా ఏంటంటే రేజ్డ్ ఇంట్రారెక్టల్ ప్రెషర్ చేత వేదన తీవ్రంగా కావడానికి ఆస్కారం ఉంది. మనకు సాధారణంగా లాక్సిటివ్ లాంటిది ఇవ్వడం, త్రిఫలా చూర్ణం కానీ, అవిపత్తికర చూర్ణం కానీ, పంచసకార చూర్ణం ఉదయం 5 grams, సాయంకాలం 5 grams ఇవ్వడం, కొన్ని రకాలైనటువంటి గుగ్గులు ప్రిపరేషన్స్, మనకు కాంచనార గుగ్గులు అయితేనేమి, త్రిఫలా గుగ్గుల్ని మనము ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఇవ్వడం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలని చెప్పడం. ఈ విధంగా ఒక 10-15 days చూసి ఈ వ్యాధి తగ్గకపోయినట్టయితే మనకు ఫిషర్ వ్యాధి లోపల శస్త్రకర్మ అనేటువంటిది మనకు కంపల్సరీ అనేటువంటిది మనకు నిర్ధారించుకోవాలి. దీని లోపల మాన్యువల్ యానల్ డైలటేషన్,
స్పెంక్టరాటమీ, లేటరల్ స్పెంక్టరాటమీ సాధారణంగా చాలా ఉపయుక్తమై ఉంటుంది. సో లేదా సమ్ టైమ్స్ ట్యాగ్ కనుక పెద్దగా ఉంటే క్రానిక్ ఫిషర్ ఇన్ యానాలో ఫిషరెక్టమీ కూడా చేస్తాం. ఆసనంలో బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. పైల్స్ ముదిరిపోయినప్పుడు మల విసర్జన అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఇక ఫిషర్స్, ఫిస్టులా, పిలకలు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆసనంలో తీవ్రమైన నొప్పి, దురద, మంట, రక్తస్రావం మొదలైన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసనంలో బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాలు, జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు తప్పకుండా ఉండాలి. పెరుగు, మజ్జిగల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. చికెన్, మటన్ వంటి వాటిని చాలా పరిమితంగా తీసుకోవటమే మేలు. కుర్చీకి అతుక్కుపోయి పనిచేయటం మంచిది కాదు. తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు లోను కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం స్టాండర్డ్ ప్రొసీజర్స్ అడాప్ట్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు ఈ ఫిషర్ వ్యాధిలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ కారణంగా ఆ ఇన్ఫెక్షన్ కిందికి దిగి పోస్టీరియర్ ఆస్పెక్ట్ లోపల సబ్ మ్యూకోజల్ యాప్సిస్ను కలుగచేస్తుంది. ఇది దాదాపు 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్ లోపల మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫిషర్ వ్యాధిని చికిత్సించిన తర్వాత కూడా ఈ సబ్మ్యూకోజల్ యాప్సిస్ పెనిట్రేట్ అయ్యి దాన్ని నెగ్లిజెన్సీ చేసినట్టయితే అది మళ్ళీ ఫిషర్ వ్యాధిగా కానీ క్రానిక్ స్టేజ్ లోపల ఫిస్టులా వ్యాధి కింద రూపాంతరం చెందుతుంది. విచిత్రం ఏంటంటే ఫిషర్ వ్యాధి ద్వారా వచ్చినటువంటి సబ్మ్యూకోజల్ యాప్సెస్ పోస్టీరియర్ పార్ట్లో డ్యూ టు ఇట్స్ గ్రావిటేషన్ వల్ల ఒక యాప్సెస్, సబ్మ్యూకోజల్ యాప్సెస్ ఫామ్ అయి అది బరస్ట్ కాలేక యానల్ కెనాల్లోకే రివర్స్గా బ్లైండ్ ఎక్స్టర్నల్ ఫిస్టులాగా రూపాంతరం చెందుతుంది. ఇది సాధారణంగా ఒక సీనియర్ సర్జన్ తప్ప గుర్తుపట్టడం నిజంగా, అంటే అవుట్ ఆఫ్ మై 33 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్, ఇది గుర్తుపట్టడం చాలా కష్టం. మనం పర్రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తుపట్టలేం. పెయిన్ అని చెప్తున్న పేషెంట్ను ఇది సబ్మ్యూకోజల్ యాప్సెస్ ఉందా అని చెప్పలేం. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక అడ్వాన్సెస్ ఎంఆర్ఐ, పెల్విస్, ఫిస్టోగ్రామ్ ద్వారా మనకు లోకలైజేషన్ ఆఫ్ ద సబ్మ్యూకోజల్ యాప్సెస్ యొక్క ఎక్స్టెన్షన్, దాని యొక్క సైజును మనం గుర్తించి పోస్టీరియర్ కింది భాగం లోపల మనకు ఒక వి షేప్డ్ ఇన్సిషన్ ఇచ్చేసుకొని ప్రోబ్ ద్వారా ఫిషర్ వ్యాధిలోకి మనం కనెక్ట్ అయ్యి దానిలో ఉండేటువంటి యాప్సెస్ని అంతా డ్రైన్ చేసి క్షారసూత్ర విధానము ద్వారా అప్లై చేసడం ద్వారా మనకు దాదాపు 99% సక్సెస్ రేట్ వస్తుంది. ఎందుకంటే పోస్టీరియర్ పార్ట్ లోపల వి షేప్ ఇన్సిషన్ ఇచ్చి ప్రోబ్ ద్వారా పైన ఉండేటువంటి అల్సరేషన్ను కనెక్ట్ చేయడం ద్వారా ఏదైతే కలెక్ట్ అయినటువంటి యాప్సెస్ భాగం అంతా డ్రైన్ అవుతుంది. స్పెంక్టర్స్ డ్యామేజ్ కావు. అప్పుడు మేము క్షారసూత్ర, ఇది ఇట్స్ ఏ కెమికల్ సిటాన్ అని ప్రస్తుతము ఆధునిక వైద్య పరిభాషలో పిలుస్తున్నప్పటికీ ఇది సుశ్రుతుల వారు 3000 సంవత్సరాల క్రితమే క్షారసూత్ర విధానం, మెడికేటెడ్ ఆల్కలైన్ థ్రెడ్ అనేటువంటిది ఇప్పుడు యూరోపియన్ కోలోప్రాక్టాలజీలో కూడా అఫీషియల్గా ఎంటర్ అయినటువంటి విధి విధానం. ఇప్పుడు ఈ విధానం లోపల స్పెంక్టర్స్ యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా, ఇన్కాంటినెన్స్ ఫ్యూచర్లో రాకుండా మనకు పేషెంట్కు 2-3 వారాలలోనే మనము అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగేటువంటి విధానం ఇది. ఆసనంలో బాధలు తగ్గేందుకు పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి వీలుగా ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాన్ని చెబుతుంది. ఉసిరికాయ, తానికాయ కలిపిన త్రిఫలా చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. ఆసనంలో బాధలు ఉపశమిస్తాయి. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తూ ఉంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఫిస్టులాకు దారంతో చేసే చికిత్సను ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు.
మందు పూసి ఉన్న ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగలిగినంత మేరకు ప్రవేశపెట్టి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అర్షకుటారస్, త్రిఫలా గుగ్గుళ్ళు, అభయారిష్ట, దశమూలారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వంటి బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శస్త్రకర్మ విధానం, అర్శోఛేదన, క్షారకర్మ సూత్ర విధానాలకు వెళ్లటం మేలు. పెద్ద పేగు పేరులోనే కాదు ప్రాధాన్యంలోనూ పెద్దదే. పేరుకు పెద్దదైనా ఉండేది మాత్రం జీర్ణ వ్యవస్థలో ఎక్కడో చిట్ట చివరన ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాధాన్యాన్ని తీసిపారేలేం. సాధారణ నీళ్ల విరోచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటినీ ముందుగానే ఎలా పసిగట్టాలి? ముఖ్యంగా పేగులో క్యాన్సర్ ఆనవాళ్ళని ముందుగానే తెలుసుకునే వీలుందా? పెద్ద పేగులోనే క్యాన్సర్ను పసిగట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారంలో 1,00,000 పథ్యాలను పాటిస్తూ ఉంటారు. టమోటా, పాలకూర వంటి వాటిని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. అలవాటు లేకపోయినా నీళ్లెక్కువగా తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు కఠినమైన పథ్యాలేవీ అవసరం లేదు. అయితే కిడ్నీల ఆరోగ్యానికి ఉపకరించే ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవటం, హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఏం తినాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ఆహార పదార్థాల్లో ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జీర్ణం కాకుండా, అదేమో మనకి సరైన ఎక్సర్సైజు అది లేకుండా మనకి డైజెస్టివ్ ప్రాసెస్లో ఏమైనా తేడా ఉన్నప్పుడు ఆ ఖనిజ లవణాలన్నీ కిడ్నీలో ఉండిపోయి అవి చిన్న చిన్న రాళ్ళ కింద తయారవుతూ ఉంటాయి అన్నమాట. అది అలాగా కాకుండా ఉండడానికి మనం క్రమబద్ధకంగా చేసుకుంటూ ఉండాలి మన ఆహారాన్ని. తర్వాత ఎటువంటి ఆహారం తింటే వస్తాయి అన్నది దేంతో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కలుపుతూ ఉంటే కూడా స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. క్రమబద్ధమైన ఆహారం తింటూ ఉండాలి. లేట్ నైట్ ఫుడ్ తినేసి పండుకొని ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నా కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నిద్ర కూడా సరిగ్గా లేకపోయిన వాళ్ళకి స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇది జాగ్రత్తగా ఆలోచించుకొని కొన్నిట్లో ఇప్పుడు కాల్షియం ఉన్న ఫుడ్స్ జాగ్రత్తగా, ఇప్పుడు పాలని, ఆకుకూరలని ఇలాంటివన్నీ తిని, దాంతోపాటు ఇప్పుడు మనకేమో ఆక్సిలేట్ ఉన్న కూరగాయలు తగ్గించుకొని ఉంటే అప్పుడు స్టోన్స్ ఫామ్ అవ్వవు. ఇవన్నీ ఏంటంటే మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా విభజించుకొని అలా తింటూ ఉంటే మంచిదండి. ఇలాంటి కొన్ని శ్రద్ధలు తీసుకుంటే మనకి స్టోన్స్ ఫామ్ అవ్వవు. అలాంటివి మనకి ఏ రకమైన ఇబ్బందులు రావు. ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదు. జాగ్రత్తగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగాలి. అంటే ఇలాంటి చిన్న చిన్నగా స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఫ్రీక్వెన్సీతోటి నీళ్లు తాగుతూ ఉంటే, ఈ మూత్రం రెగ్యులర్గా బయటకు పోతూ ఉంటే ఈ స్టోన్స్ చిన్న చిన్నగా ఉన్నాయి కూడా మూత్రంలో పోతూ ఉంటాయి అన్నమాట. ఈ షుగర్ ఒకటి, సాల్ట్ ఒకటి, అవి కూడా కంట్రోల్ చేయాలి. అవి రెండు కంట్రోల్ చేసినా కూడా చాలా, ఇప్పుడు కొన్ని చోట్ల సోడియంలో కానీ, ఇటు షుగర్లో కానీ కొన్ని రకాల ఫాస్ఫేట్స్, కాల్షియం, ఆక్సిలేట్స్ కొన్ని రకాల కొంచెం మినిమంగా వస్తుంటాయి. అవి కూడా మళ్ళీ అవి ప్రెసిపిటేట్ అయిపోయి దాంతోపాటు స్టోన్స్ ఫామ్ అయ్యే ఇవి ఉన్నాయి. దానివల్ల ఈ మూడు ముఖ్యంగా జాగ్రత్తగా ఆలోచించుకొని ఆహారం అన్నీ జాగ్రత్తగా చూసుకొని తినగలిగితే మనకి స్టోన్స్ రావు. లేత మొగ్గల్లాంటి పసిబిడ్డల్ని ముట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసిదేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డలపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యల్ని ఉపేక్షిస్తే చివరికి ఆ సమస్యలే పసిబిడ్డకు ఉరితాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. పసిబిడ్డలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన సమస్యలేమిటో, వాటికి చికిత్స ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డకు అత్యవసరంగా ఎప్పుడు సర్జరీలు చేస్తారు? అప్పుడే పుట్టిన బిడ్డల్లో కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఉదాహరణకి పసిబిడ్డల్లో పుట్టుకతోనే మలద్వారం లేకపోవడం, పొట్టలో ఉన్న పేగులు ఎదగకపోవడం, అన్నవాహిక ఎదగకపోవడం, ఇలాంటి సమస్యల్లో పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పొట్టలో ఉన్న పేగులు ఛాతీలోకి వెళ్ళడం, డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా అంటామండి. ఇలాంటి సమస్యలకు కూడా పుట్టిన 24 గంటల తర్వాత బిడ్డను చూసి ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. పుట్టుకతో వచ్చే అవకరణాలు చాలా ఉంటాయండి. అందులో కొన్ని ఏంటంటే అన్నవాహిక పూర్తిగా ఏర్పడకపోవడం, పొట్టలో పేగులు పూర్తిగా ఏర్పడకుండా మధ్యలో ఆగిపోవడం,
లేదా మలద్వారం లేకపోవడం, మూత్రద్వారం కిందకు ఉండడం, లేదా మలద్వారం ఉన్న బిడ్డ మట్టు వెళ్ళకపోవడం, ఇలాంటి సమస్యల్లో ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే పొట్టలో ఉన్న పేగులు ఛాతీలోకి వెళ్ళడం, అలాగే డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా అంటాం. దానివల్ల కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా 24 గంటల తర్వాత ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. నవజాత శిశువులకు చేసే సర్జరీలు ఎలా ఉంటాయి? న్యూబార్న్ బేబీస్లో మనం ఇప్పుడు మలద్వారం లేకుండా పుట్టినప్పుడు మనం ఆ యానస్ అనేది క్రియేట్ చేస్తామండి. మనం ఆపరేషన్ చేసి మట్టు వెళ్ళడానికి బిడ్డకి ఆ కన్నం అనేది మనం ఏర్పరుస్తాం ఆపరేషన్ చేసి. అది కొన్నిసార్లు సింగిల్ స్టేజ్లో చేస్తాము, కొన్నిసార్లు 3 స్టేజ్లో చేస్తాం అనేది. అది ఎలా అంటే ఎలాంటి అవకరణంతో పుట్టింది బిడ్డ అనే దాన్ని బట్టి మనం ఎన్ని స్టేజ్ల్లో ఆ ఆపరేషన్ చేయగలుగుతాం అనేది మనం నిర్ధారించుకుంటాం. అలాగే పుట్టిన బిడ్డ మగ శిశువు అయితే ఒక విధంగా, ఆడ శిశువు అయితే ఒక విధంగా ట్రీట్ చేస్తామండి. డయాఫ్రాగ్మాటిక్ హెర్నియాలో మనం ఆపరేషన్ చేసి ఆ పేగులు, లివరు, స్ప్లీన్ కానీ ఏవైతే ఛాతీలో ఉన్నాయో అవన్నీ లోపల పొట్టలోకి పంపించి ఆ కన్నం మనం క్లోజ్ చేస్తాం సర్జరీ ద్వారా. ఇలాగే హిర్ష్స్ప్రంగ్స్ డిసీజ్ అని ఉంటుందండి. అంటే మలద్వారం ఉన్నా కానీ పేగులు బాగా ఏర్పడినా కానీ బిడ్డ విరోచనం వెళ్ళలేకపోతుంది. అలాంటప్పుడు అది దేనివల్ల అంటే పేగులో ఉన్న కణాలు సరిగ్గా ఎదగకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ హిర్ష్స్ప్రంగ్స్ డిసీజ్లో కూడా 2 స్టేజెస్లో చేస్తామండి ఆపరేషన్ ఇంతకుముందు. ఇప్పుడు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ద్వారా సింగిల్ స్టేజ్లో ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్ చేయగలుగుతున్నాం. అలాగే పుట్టిన పిల్లల్లో వృషణాలు కిందకి దిక్కుండా పొట్టలోనే ఉండిపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళకి 9 నెలల తర్వాత 9 నెలల నుంచి సంవత్సరం వయసు అప్పుడు ఆ వృషణాలని సర్జరీ ద్వారా తీసుకొచ్చి కింద పెడతాం. నవజాత శిశువులకు సర్జరీ చేయటం సురక్షితమేనా? నవజాత శిశువుల్లో సర్జరీ అనేది రిస్క్తో కూడుకున్న విషయమేనండి. కానీ ఇప్పుడు మనకి అత్యాధునికంగా వచ్చిన సదుపాయాల వల్ల ఆ రిస్క్ అనేది తగ్గించగలుగుతాం. కాకపోతే పుట్టిన బిడ్డలో పుట్టుకతో వచ్చే అవకరణాలు ఒకటి కాకుండా 2-3 ఉండొచ్చు. పేగు సరిగ్గా ఏర్పడకుండా పుట్టిన పిల్లల్లో అలాగే ఛాతీలో, గుండెలో ఇబ్బంది ఉండొచ్చు, మెదడులో ఇబ్బంది ఉండొచ్చు, అలాగే కిడ్నీల్లో కూడా ఇబ్బంది ఉండొచ్చు. సో ఇలా 2-3 ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే సర్జరీ చేయడం అనేది రిస్క్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇప్పుడు అత్యాధునికంగా వచ్చిన ఎనస్థీషియా డెవలప్మెంట్ వల్ల, నియోనేటల్ ఐసీయూ డెవలప్మెంట్ వల్ల మనం ఆపరేషన్ తర్వాత, సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా బాగా ఇవ్వగలుగుతున్నాం పిల్లలకి. దీనివల్ల మోర్టాలిటీ అనేది చాలా బాగా తగ్గింది సర్జరీ తర్వాత. నవజాత శిశువులకు చేసే సర్జరీలు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి? పుట్టిన పిల్లల్లో సర్జరీలు ఇప్పుడు చాలా వరకు సక్సెస్ రేట్ బాగా పెరిగిందండి. 90-95% వరకు ఆపరేషన్లు 100% సక్సెస్ అవుతున్నాయి. మోర్టాలిటీ అనేది కూడా మనం చాలా వరకు తగ్గించగలిగాం. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత ఎన్ఐసియు కేర్ కానీ, మనం బిడ్డకి ఇచ్చే మందులు కానీ ఇవన్నీ బాగా డెవలప్ అవడం వల్ల ఈ మోర్టాలిటీ అనేది చాలా తగ్గింది. నవజాత శిశువులకు సంబంధించి భవిష్యత్తులో మనం ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు? న్యూబార్న్ బేబీస్లో కూడా ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అనేవి చేయగలుగుతున్నామండి. లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటే ఇందాక నేను చెప్పిన మలద్వారం లేకుండా పుట్టిన పిల్లల్లో వాళ్ళల్లో కూడా మనం లాప్రోస్కోపిక్గా ఇప్పుడు చేయగలుగుతున్నాం. వాటికి ఏంటంటే ఇప్పుడు మనకి అత్యాధునికంగా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 3mm పోర్ట్స్ ఇలాంటివి చాలా డెవలప్ అయ్యాయి. దీనివల్ల బిడ్డకి ఆపరేషన్ తర్వాత నొప్పి కానీ లేదా కోలుకోవటం, సర్జరీ నుంచి కోలుకోవటం కానీ చాలా తొందరగా జరుగుతుంది. అండ్ కాస్మెటిక్గా కూడా ఇది ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒకప్పటితో పోలిస్తే పసిపిల్లల ఆపరేషన్ల విషయంలో ఇవాళ విప్లవాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి. సంప్రదాయ సర్జరీలకు భిన్నంగా పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆధునిక లాప్రోస్కోపిక్ పద్ధతుల్లో డాక్టర్లు చాలా సులువుగా, తేలికగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. బిడ్డకు అవసరమైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆపరేషన్ చేయించడం అన్ని విధాల మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. గర్భంతో ఉన్నప్పుడు తరచూ చిక్కుడు గింజల్ని ఆహారంగా తీసుకోండి. వీటిలో అధిక మోతాదులో దొరికే ఫోలేట్ లోపల ఎదిగే బిడ్డలో కణాల ఉత్పత్తి, అవయవాళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది.